విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. గవర్నమెంట్ కి అధికారికంగా ల్యాండ్ ఎక్విజిషన్ లో లింగంనేని గెస్ట్ హౌస్ ని ప్రభుత్వం ఏదైనా తీసుకుందా? తీసుకుంటే ఏమైనా అధికారికంగా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఉంటే ఆ ప్రొసీడింగ్స్ ని ప్రెస్ కి రిలీజ్ చేయండి. మిమ్మల్ని కానీ నేను ఐటీ మినిస్టర్ కానీ ఇద్దరిని అడుగుతున్నా. నెంబర్ 2, ఇది ఇప్పటికీ కూడా ఇది మీ అధికారికంగా నివాసమా? దీనికి రెంట్ కడుతున్నారా? లేకపోతే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ బిల్డింగా? ముఖ్యమంత్రి ఉండగానే అది గవర్నమెంట్ బిల్డింగ్ అవ్వదు కదా. నవీన్ పట్నాయక్ లేకపోతే మొన్నటిదాకా అరవింద్ కేజ్రీవాల్ 3 అపార్ట్మెంట్ 3 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెంట్కున్నాడు. ముఖ్యమంత్రి రెంట్కున్నంత మాత్రాన అది అధికారికంగా గవర్నమెంట్ బిల్డింగ్ అయిపోతుందా? ఎక్కడో ₹1,00,000 ₹2,00,000 అద్దెకు తీసుకొని కేజ్రీవాల్ 1 సంవత్సరం పాటు ఒక బిల్డింగ్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. అద్దెకు తీసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి ఉంటే అది అధికారిక నివాసం ఎట్లా అయిపోతుంది? సో లింగంనేని గెస్ట్ హౌస్ని మీరు అద్దెకు తీసుకున్నారా, లేకపోతే అది ప్రభుత్వ స్థలమా? ప్రభుత్వ స్థలం అయితే దానికి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఒకవేళ అద్దెకు తీసుకుంటే మీరేమైనా అద్దె కడుతున్నారా? ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ వారి సుపుత్రుడు చెప్పాల్సినటువంటి మాటలు. ఇవి రెండింటి మీద క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నెంబర్ 3, ఇది ఒకవేళ లింగంనేని చెప్పినట్టుగా ఇది ప్రభుత్వానికి ఇచ్చేసి ఉంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదా? సంబంధం లేనప్పుడు ఇది నా బిల్డింగే, ఇప్పటికీ కూడా ఇది నా దగ్గరే ఉంది, మేము అన్ని అనుమతులు తీసుకుని కట్టాను, ఇది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి నేను ఓన్లీ రెంట్కే ఇచ్చానని చెప్తారా? ఒకవేళ ఇది సక్రమే అయితే, అక్రమం కాదు అని అనుకుంటే ఈ బిల్డింగ్ని ఇది సక్రమం బిల్డింగ్ కాదు, అక్రమం బిల్డింగ్, దీన్ని ఇమ్మీడియట్గా తొలగిస్తామని అప్పుడు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు ఎందుకు చెప్పారు? అసలు మీరు కోస్టల్ కారిడార్లో చట్ట నిబంధనలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేసిన చోట, బిల్డింగ్ రూల్స్ పర్మిషన్ చేయని చోట మీరు ₹100 కోట్ల గెస్ట్ హౌస్లు కట్టుకొని కరకట్టుకి ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరి వరకు మంతెన సత్యనారాయణ రాజు ఆలయం దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇల్లీగల్గా గెస్ట్ హౌస్లు కట్టుకొని వాటికి మళ్ళీ దాని పక్కన ఇంకొక టెంపుల్స్, శివాలయాలని, రామాలయాలని కట్టుకొని కొంతమంది గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కట్టి, ఇరిగేషన్ గెస్ట్ హౌస్లు కట్టి వస్తాను నేను అన్ని ఏ విధంగా ప్రతి ఒక్కటి ఇల్లీగల్ కస్టడీలో కట్టడాలో ఏ విధంగా వీటి మీద నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిందో, ఏ విధంగా నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వన్న క్యాంటీన్లకి ₹100 కోట్ల ₹2 కోట్ల వీళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో వీళ్ళు మామ్యామ్యాలు ఇచ్చి ఏ విధంగా ఆపుకున్నారో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు మీ చరిత్ర మొత్తం విప్పుతా, మీ చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టి, ఇదిగో ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలకు ఆదర్శపాయంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఇల్లీగల్ కట్టడాల్లో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో నివసిస్తూ ₹100 కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉంటే, ఈ వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ₹1,00,000 లంచాలు తీసుకొని జోగులాడుతూ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో ఒక పేదవాడు ఒక ఇటుక పెడితే సాయంత్రానికి 10 మంది అధికారులు వచ్చి ఆ ఇటుకతో పాటు ఇంకో 10 ఇటుకలు కూడా పడగొట్టేటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సింది ఎవరండి? నేను లింగంనేని గెస్ట్ హౌస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పడానికి కూడా నేను ఒక రూల్స్ చదువుతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా బిల్డింగ్ని కట్టాలి, ఏ విధంగా బిల్డింగ్లు కట్టకూడదు అని 7/4/2012 అంటే దీనికి ముందున్నటువంటి ఇంకా GOMS నెంబర్ 483, ఇది డేటెడ్ 24/8/1998, 511, ఇది 17/11/2000 సంవత్సరం. GOMS నెంబర్ 33, ఇది వచ్చి 3/3/2001. ఈ విధంగా పాత జీవోలన్నింటినీ కూడా రెఫర్ చేసుకుంటూ GOMS నెంబర్ 168లో 7/4/2012లో ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారంగా రూల్ 4, ఈ జీవో ప్రకారం రూల్ 3 which specifically says no building development activities shall be allowed in the bed of river water bodies like river or nala and the full tank level or the lake, pond, చెరువు or కుంట, shikam lands. అంటే ఏ బిల్డింగ్ అయినా సరే, ఎనీ బిల్డింగ్ యాక్టివిటీ షల్ నాట్ బి అలౌడ్. ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ అలౌ చేయడానికి లేదు. ఎక్కడెక్కడ అలౌ చేయడానికి లేదు? ఇన్ ది బెడ్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్ ఆర్ నాలా అండ్ ఇన్ ది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆర్ ఎనీ లేక్, పాండ్, చెరువు ఆర్ కుంట. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎన్ కన్వెన్షన్ హాల్లో నాగార్జున చెరువు అనేటువంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్లో ఎన్ కన్వెన్షన్ హాల్లో పర్మిషన్ తీసుకొని కట్టాడు. ఈ హ్యాస్ పర్మిషన్, వ్యాలిడ్ పర్మిషన్. ఎక్కడుంది పర్మిషను? ఎక్కడిచ్చారు పర్మిషన్ అధికారులు?
చెరువు అనేటువంటి ఒక క్లాసిఫైడ్ చేయబడినటువంటి ల్యాండ్లో పర్మిషన్ ఇచ్చారు. ఎనీ పర్మిషన్ ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇచ్చారు అంటే ఇచ్చిన పర్మిషన్స్ కనుక ఈ ల్యాండ్స్లో ఉంటే ఏది వాటర్ బాడీస్, నాలా, ఫుల్ ట్యాంక్ లెవెల్, లేక్, పాండ్, చెరువు ఆర్ కుంట ఈ క్లాసిఫై చేసినటువంటి ఏ భూమిలో అయినా సరే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ చెల్లదు. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాలిషన్ చేసింది. హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఆయనకి బిల్డింగ్ పర్మిషన్ ఉంది కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది. బట్ బిల్డింగ్ పర్మిషన్ వ్యాలిడ్ కాదు. ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఈ చెరువు, నాల, పాండు ఇలాంటి కెనాల్ లాంటి క్లాసిఫై చేసినటువంటి భూముల్లో దేంట్లో కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటం వ్యాలిడ్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం భావించింది, కొట్టేసింది. ఈ లింగమనేని కూడా చెప్పినట్టుగా ఈ క్లాసిఫై చేసినటువంటి భూముల్లోనే నేను పర్మిషన్ తీసుకున్నాను పంచాయతీ నుంచి అంటాడు. చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్కి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి అధికారిక నివాసానికి పర్మిషన్ ఉంది అని చెప్పేది ఇలాంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్లోనే. అండ్ ఇంకోటి కూడా వస్తాను నేను. ది అబౌవ్ వాటర్ బాడీస్ and courses shall be maintained as recreation and green buffer zone, and no building activity shall be created out within 100 meters from the boundary of the river outside of the municipal corporation, municipality, nagar panchayati limits of 50 meters within the municipal corporation. ఏదైనా సరే బఫర్ జోన్లో అంటే కృష్ణా వాటర్ బాడీస్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఏ బిల్డింగ్ యాక్టివిటీ 100 మీటర్స్ లోపు అంటే కృష్ణా నది పారుతున్నటువంటి ఏ దగ్గరైనా సరే 100 మీటర్స్ లోపు ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు.